హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ గమ్ గమ్ గణేష. యాక్చువల్గా ఈ మూవీ ఈ ఇయర్ 2024లో 31st మే రోజు థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇవాళ ఓటీటీకి వచ్చింది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు గాయస్, బాగుంది. ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే గణేష్ అండ్ తన ఫ్రెండ్ వీళ్ళిద్దరూ రోజు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళిద్దరూ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పెద్ద రాబరీ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ రాబరీ తర్వాత వీళ్ళిద్దరి లైఫ్స్ ఎలా టర్న్ అయ్యాయి, తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మనకు టోటల్ గా 2 hours 20 minutes రన్ టైమ్ తో ఉంటది. మనకి స్టార్టింగ్ నుండి ఆ కామెడీ, ఆ సెటప్ అంతా కూడా బాగా వేసుకున్నారు. మనకి ఫస్ట్ హాఫ్ కూడా మంచి ఫన్నీ సీన్స్ తో అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో వెళ్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇమాన్యుయల్ ఇంకా ఆనంద్ దేవరకొండ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. బట్ కొంతవరకు కామెడీ సిల్లీగా కూడా అనిపించింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఆ ట్విస్ట్ అయితే బాగుంది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ హాఫ్ లో స్టోరీ టర్న్ చేసి స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తాయో కూడా తెలియదు. అండ్ అన్వాంటెడ్ గా కొన్ని సీన్స్ ని తీసారేమో అనిపించింది. ఇంకా మూవీలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని సరిగ్గా జస్టిఫై కూడా అయ్యలేదు. అండ్ క్లైమాక్స్ దగ్గర ఒక ట్విస్ట్ బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లిటరల్ గా బోర్ తెప్పిస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో కొంచెం అన్వాంటెడ్ కామెడీని యూజ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆనంద్ దేవరకొండ గణేష్ రోల్ లో బాగా చేశాడు. అండ్ ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ని ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు. బట్ తనకున్న స్కోప్ లో తను బాగానే చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ బై చైతన్ భరద్వాజ్. ఈ మూవీలో ఒక సాంగ్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేష్ గా ఉంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీలో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.